హాయ్ గైస్, ఈ వీడియోలో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ గ్రాండ్ ఫైనల్ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్కి మీకు మ్యాచ్ సినారియోని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. ఈ మ్యాచ్ డేటా, మీకు ఏ ప్లేయర్ ఎలా పెర్ఫామ్ చేయబోతున్నారు అండ్ ఏ టీంకి విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ, అండ్ మీరు గనక గ్రాండ్ లీగ్ టీమ్స్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఎలా క్రియేట్ చేసుకోవాలి అండ్ ఎలా క్రియేట్ చేసుకుంటే మంచి ర్యాంక్స్, టాప్ ర్యాంక్స్ వస్తాయి, మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుగులో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. సో టీజీ సాఫ్ట్వేర్ కూడా మీకు ఎలా యూస్ చేసుకోవాలి ఎఫిషియెంట్గా మంచి రిజల్ట్స్ రావాలనుకుంటే మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. ఈ వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మనకి ఈ మ్యాచ్ ఎక్కడ జరగబోతుంది. సో ఇది మనకి దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగబోతుంది అన్నమాట. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో మనకి ఆల్రెడీ చాలా మ్యాచెస్ జరిగాయి, మన దగ్గర డేటా కూడా ఉంది. అండ్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది టీజీ సాఫ్ట్వేర్ అన్నమాట. అసలు ఏంటి టీజీ సాఫ్ట్వేర్ మీకు కనుక తెలియకపోతే, టీజీ సాఫ్ట్వేర్ అనేది మోస్ట్ పవర్ఫుల్ టూల్ అన్నమాట. మీరు కనుక గ్రాండ్ లీగ్ టీమ్స్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే మీకు మీ పని చాలా అంటే చాలా ఈజీ చేస్తుంది. అట్ ద సేమ్ టైం మీ రిజల్ట్స్ని చాలా అంటే చాలా ఇంప్రూవ్ చేస్తుంది అన్నమాట. మీకు ఈ సాఫ్ట్వేర్ అనేది చాలా మంచి టూల్. మీకు ఉన్న స్ట్రాటజీస్ అన్నీ మీరు ఈ సాఫ్ట్వేర్లో యూస్ చేసుకుని టీమ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ క్రియేట్ చేసుకున్న టీమ్స్ కూడా మీకు ఈజీగా డ్రీమ్ లెవెన్లోకి వితిన్ 10 to 20 సెకండ్స్లో 10 నుంచి 20 సెకండ్స్లో మొత్తం 20 టీమ్స్ కూడా మీకు డ్రీమ్ లెవెన్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి అన్నమాట. సో మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు, మనకి డ్రీమ్ లెవెన్ ఒకటే కాదు, మై ఫెబ్ 11కి కూడా ట్రాన్స్ఫర్ అవుతాయి, మై 11 సర్కిల్ కూడా ట్రాన్స్ఫర్ అవుతాయి, అండ్ మై టీమ్ 11 కూడా ట్రాన్స్ఫర్ అవుతాయి. సో మీకు ఆల్రెడీ మన యూజరే మై 11 సర్కిల్లో ఒక టాటా ఎస్యూవీ గెలుచుకున్నారు, అట్ ద సేమ్ టైం ఐఫోన్ గెలుచుకున్నారు, అట్ ద సేమ్ టైం రాయల్ ఎన్ఫీల్డ్ అండ్ 5 లక్షలు కూడా గెలుచుకున్నారు. మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. అది మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే మొన్నే గెలుచుకున్నారన్నమాట ఉమెన్స్ ఐపీఎల్ మ్యాచ్లో. చూసుకోవచ్చు, టాటా ఎస్యూవీ 5,50,000 ఒకటి, టాటా ఎస్యూవీ, రాయల్ ఎన్ఫీల్డ్, బైక్ అండ్ ఐఫోన్. సో మన యూజర్ అన్నమాట. మనకి ఇంకా బైక్ అండ్ కార్ ఇంకా రాలేదు. 2 days బ్యాక్ మన యూజర్ గెలుచుకున్నాడు. వచ్చిన తర్వాత వీడియో కూడా పెట్టమని అడిగాం అనమాట. సో పెట్టిన తర్వాత మన గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మెయిన్గా మనకి మెయిన్ థింగ్ ఏంటంటే, టీజీ సాఫ్ట్వేర్ అనేది మీకు గ్రాండ్ లీగ్ విన్ అవ్వాలని మీరు టార్గెట్ పెట్టుకుంటే మీ పని ఈజీ చేస్తుంది. అండ్ ఈ టీమ్స్ అన్నీ ఈజీగా డ్రీమ్ లెవెన్లోకి వెంటనే ట్రాన్స్ఫర్ అవుతాయి. అండ్ చాలా అంటే చాలా పవర్ఫుల్ స్ట్రాటజీస్ అన్నీ, ప్రూవెన్ స్ట్రాటజీస్ అన్నీ ఉన్నాయన్నమాట. సో అవన్నీ మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫాస్ట్గా ఒకసారి నేను ప్లేయర్స్ని అనాలిసిస్ చేస్తాను అన్నమాట. సో మన టీజీ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసిన తర్వాత ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే వికెట్ కీపర్, బ్యాట్స్మెన్ అండ్ ఆల్రౌండర్ అండ్ బౌలర్స్ ఉన్నారు కదా. సో దానికన్నా ముందు ఒకసారి నేను ఏం చేస్తాను అంటే, ఈ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లు ఎలా జరిగాయో ఒకసారి మీకు మన టీజీ సాఫ్ట్వేర్లో డేటా ఉంటుంది అన్నమాట. ఒకసారి అనలైజ్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ రీసెర్చ్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత మొత్తం 29 మ్యాచెస్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, అందులో మనకి ఛాంపియన్స్ ట్రోఫీవి ఒకసారి నేను ఫిల్టర్ చేస్తాను. ఫిల్టర్ చేసిన తర్వాత మన దగ్గర 11 మ్యాచెస్ యొక్క ఛాంపియన్స్ ట్రోఫీ డేటా ఉందన్నమాట. ఎందుకంటే కొన్ని మ్యాచెస్ అబాండన్ అయిపోయాయి కదా, అంటే వర్షం వచ్చి ఆగిపోయాయి కదా. సో మిగతా మ్యాచ్లు కంప్లీట్గా జరిగిన మ్యాచ్ల ఇన్ఫర్మేషన్ మొత్తం మన దగ్గర ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ ఎంత వచ్చింది, 279, అండ్ యావరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ 256. సో మనకి చూసుకున్నట్లయితే టోటల్గా పేస్ వికెట్స్ ఎక్కువ పడ్డాయి అన్నమాట, 92 పడ్డాయి. స్పిన్ వికెట్స్ 63 పడ్డాయి ఇప్పుడు దాకా. కాకపోతే ఈ మ్యాచ్ అనేది దుబాయ్లో జరుగుతుందన్నమాట. ఛాంపియన్స్ ట్రోఫీలో చాలా మ్యాచెస్ అన్నీ పాకిస్తాన్లో జరిగాయి. పాకిస్తాన్లో స్పిన్కి అసలు మనకి పెద్ద సపోర్ట్ చేయలేదు, కాబట్టి ఎక్కువ పేస్ వికెట్స్ పడ్డాయి. సో మనకి ఇలాగా ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ మీకు ఇది కంప్లీట్గా ఈ రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ మీద నేను మళ్ళీ డీటెయిల్ వీడియో చేస్తాను అన్నమాట. చాలా అంటే చాలా అడ్వాన్స్డ్ స్ట్రాటజీస్ అన్నీ మీకు ఇందులో ఉంటాయి. సో అవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాను చూడండి. టాస్ విన్ అయిన వాళ్ళు మ్యాచ్ విన్ అయిన సందర్భాలు 5 సార్లు ఉన్నాయన్నమాట. అండ్ టాస్ ఓడిపోయిన వాళ్ళు మ్యాచ్ విన్ అయిన సందర్భాలు 6 సార్లు ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటంటే, టాస్ విన్ అయినా విన్ అవ్వకపోయినా ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో అంత ప్రాబ్లం లేదు. టాస్ విన్ అయిన వాళ్ళు గెలిచారు, టాస్ ఓడిపోయిన వాళ్ళు గెలిచారు. సో అండ్ అట్ ద సేమ్ టైం ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు విన్ అయ్యారు, సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు కూడా, చేజింగ్ చేసిన వాళ్ళు కూడా విన్ అయ్యారు అన్నమాట, మనకి డేటా ప్రకారం చూసుకున్నట్లయితే. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. ఇవి కొంచెం అడ్వాన్స్డ్, ఇవి మీకు సపరేట్ వీడియో చేస్తాను. మీకు ఇంకోటి అర్థమయ్యే విధంగా ఇంకోటి ఏంటంటే, ఇక్కడ కెప్టెన్ ఫ్రమ్ విన్నింగ్ టీమ్ అంటే విన్ అయిన టీం నుంచి
కెప్టెన్ అంటే డ్రీమ్ టీమ్‌లో అంటే టాప్ మోస్ట్ టీమ్‌లో కెప్టెన్ విన్ అయిన టీం నుంచి ఎన్ని సందర్భాల్లో వచ్చారంటే 10 సార్లు వచ్చారన్నమాట 11కి గాను. అంటే ఆల్మోస్ట్ 90% కన్నా ఎక్కువే ఏ టీం అయితే విన్ అవుతుందో ఆ టీం నుంచి డ్రీమ్ టీమ్ కెప్టెన్ వస్తున్నారు. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆ కెప్టెన్ కూడా మనకి వికెట్ కీపర్ అండ్ బ్యాట్స్‌మెన్స్ నుంచే వచ్చారన్నమాట. అంటే బ్యాట్స్‌మెన్సే ఈ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ అనేది బ్యాట్స్‌మెన్స్ నుంచే ఎక్కువ కెప్టెన్ వస్తున్నారు. ఎందుకనగా అంటే ముందు బౌలర్స్ కూడా వచ్చేవారన్నమాట. కాకపోతే రూల్స్ అనేవి మారాయి. డ్రీమ్ 11 రూల్స్ మనకి పాయింట్స్ కాలిక్యులేషన్ అనేది 4 కొడితే ఎక్స్ట్రా 2 పాయింట్స్ ఇచ్చేవారు ముందు. ఇప్పుడు 4 కొడితే ఎక్స్ట్రా 4 పాయింట్స్ ఇస్తున్నారన్నమాట. అండ్ 6 కొడితే ఎక్స్ట్రా మనకి ఏకంగా 6 పాయింట్స్ ఇస్తున్నారన్నమాట. సో ఇలా కంప్లీట్‌గా పాయింట్స్ అనేది యాడ్ అయ్యాయి. సో దానివల్ల మనకి చాలా అంటే చాలా బ్యాట్స్మెన్స్కి ఎక్కువ పాయింట్స్ వస్తాయన్నమాట. ముందు 6 కొడితే 2 పాయింట్స్, 4 కొడితే 1 పాయింటే. ఇప్పుడు 4 కొడితే ఎక్స్ట్రా 4, 6 కొడితే ఎక్స్ట్రా 6. అంటే ఒక బ్యాట్స్మెన్ 2 సిక్స్లు కొట్టేసి అవుట్ అయిపోయినా సరే మనకి ఈజీగా 30 పాయింట్స్ వచ్చేస్తున్నాయి అన్నమాట. సో ఎందుకంటే 12+12 24 బ్యాట్స్మెన్ ఆడినందుకు 28 దగ్గర 28 పాయింట్స్ వచ్చేస్తున్నాయి. కాబట్టి బ్యాట్స్మెన్స్కి కంప్లీట్ ఫేవర్ ఇప్పుడు ప్రస్తుతం ఉందన్నమాట. ఎస్పెషల్లీ కెప్టెన్స్ కూడా మనకి ఓడిఐ క్రికెట్లో కెప్టెన్స్ బ్యాట్స్మెన్స్ నుంచి ఎక్కువ వస్తున్నారు. బౌలర్స్ మహా 5 వికెట్లు తీస్తే కానీ కెప్టెన్స్లోకి రావట్లేదన్నమాట. సో చూసుకున్నట్లయితే 11 మ్యాచ్లు గాను 7 సార్లు బ్యాట్స్మెన్ నుంచి వికెట్ కీపర్ నుంచి 3 సార్లు వచ్చారు. అండ్ అక్కడ అలాగే మనకి వైస్ కెప్టెన్ డేటా కూడా మన దగ్గర ఉంది. వైస్ కెప్టెన్ కూడా మనకి విన్నింగ్ టీం నుంచి 7 సార్లు అండ్ లూజింగ్ టీం నుంచి 4 సార్లు వచ్చారన్నమాట. అలాగే మనకి చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ నేను ఆల్రెడీ ఇవన్నీ డేటా నేను అనలైజ్ చేసి వీడియో చేస్తున్నాను కాబట్టి మీకు ఈ వీడియోలో మెయిన్ పార్ట్ ఏంటంటే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ కాబట్టి నేను దాంట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోయి ఇప్పుడు క్రియేట్ చేస్తాను టీమ్స్. కాకపోతే మీకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుగులో ప్రొవైడ్ చేస్తాను అన్నమాట. అట్ ద సేమ్ టైం ఇంగ్లీష్లో కూడా చేస్తాను. ఎందుకంటే మన హిందీ యూజర్స్ ఉన్నారు. ఆల్రెడీ హిందీ యూజర్స్కి హిందీలో వీడియోస్ చేస్తున్నాను. ప్లస్ నేను కూడా ఒక ఇంగ్లీష్ వీడియో కూడా చేయడానికి ట్రై చేస్తాను అన్నమాట. ఈ స్టాట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అండ్ ఇంకా మీకు ఏమన్నా అప్డేట్స్ కావాలి, నాకు ఈ ఫ్యూచర్ కావాలి, ఈ ఫ్యూచర్ ఉంటే నాకు హెల్ప్ అవుతుంది అనిపిస్తుంది అండ్ మీరు ఏమన్నా మీకు చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో చెప్తే నేను ఖచ్చితంగా చూసి ఆ ఆప్షన్ నాకు కూడా నచ్చితే కంపల్సరీగా యాడ్ చేస్తాను. సో ఇన్ఫర్మేషన్ మొత్తం నేను తర్వాత వేరే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మెయిన్గా ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్కి టీమ్స్ క్రియేట్ చేస్తాను అన్నమాట. సో ఇక్కడ మనకి వికెట్ కీపర్ సెక్షన్లో కేఎల్ రాహుల్ అండ్ టామ్ లాథమ్ ఇద్దరు ఉన్నారన్నమాట. మనకి కేఎల్ రాహుల్ అయితే 4 వికెట్స్ పడ్డ తర్వాత వస్తాడు అండ్ టామ్ లాథమ్ కూడా సేమ్ 4 వికెట్స్ పడ్డ తర్వాతే వస్తాడు. ఇద్దరు మంచి బ్యాట్స్మెన్సే, క్వాలిటీ బ్యాట్స్మెన్సే. మనకి టామ్ లాథమ్ స్పిన్ కూడా బాగా ఆడగలడు అండ్ కేఎల్ రాహుల్ కూడా స్పిన్ అండ్ కేఎల్ రాహుల్కి ఆల్మోస్ట్ 49 యావరేజ్ ఉంది. ఓడిఐ బ్యాట్స్మెన్ 49 యావరేజ్ అంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో దాని తర్వాత బ్యాట్స్మెన్ చూసుకున్నట్లయితే శుభ్మన్ గిల్ అండ్ శ్రేయస్ అయ్యర్ మనకి న్యూజిలాండ్ మీద బాగా పెర్ఫామ్ చేస్తున్నాడు. ఎందుకంటే మన వరల్డ్ కప్లో కూడా సెంచరీ చేశాడు అండ్ మొన్న కూడా మనకి 70+ రన్స్ స్కోర్ చేశాడు. అండ్ ఇక్కడ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, విల్ యంగ్. సో ఇక్కడ విల్ యంగ్ ప్లేస్లో డెవాన్ కాన్వే కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అది మనకి ఫైనల్గా మనకి లైనప్స్ టాస్ అయిన తర్వాత తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే విల్ యంగ్ సెలెక్ట్ చేస్తున్నాను. కేన్ విలియమ్సన్, రచిన్ రవీంద్ర, మనకి డ్యారీ మిచెల్ మనకి లాస్ట్ మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు కానీ మన మీద నార్మల్గా అయితే ఇండియా మీద డ్యారీ మిచెల్ మంచి రికార్డు ఉంటుంది అన్నమాట. ఖచ్చితంగా పెర్ఫామ్ చేస్తూనే వచ్చాడు. అండ్ అట్ ద సేమ్ టైం కేన్ విలియమ్సన్ కూడా మనకి ఇండియా మీద చాలా మంచి రికార్డు ఉంది. అండ్ రచిన్ రవీంద్ర కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకి ఇండియాలో ఎక్కువ రైట్ హ్యాండర్స్ ఉన్నారు కాబట్టి రచిన్ రవీంద్ర లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కాబట్టి ఎక్కువ రచిన్ రవీంద్ర కూడా స్పిన్ వేసే అవకాశం ఉంది. మినిమం 5 to 6 ఓవర్స్ వేస్తాడు. ఒక వికెట్ తీసి ఒక 20 రన్స్ కొట్టినా కనీసం ఒక మంచి ఫామ్లో ఉన్నాడు కాబట్టి ఈజీగా ఒక 80 పాయింట్స్ అయితే తెచ్చే అవకాశాలు ఉన్నాయని నేనైతే అనుకుంటున్నాను. కాబట్టి రచిన్ రవీంద్ర మంచి ప్లేయర్ మ్యాచ్లో, అంటే సేఫ్ ప్లేయర్ ఫిక్స్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఆల్రౌండర్స్లో చూసుకున్నట్లయితే అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మిచెల్ శాంట్నర్ అండ్ మైకెల్ బ్రాస్వెల్ అండ్ గ్లెన్ ఫిలిప్స్. సో 6 చాలా అంటే చాలా టాప్ క్లాస్ ఆల్రౌండర్స్ ఉన్నారన్నమాట. ఎవ్వరు ఎందులోని తక్కువ కాదు. సో అండ్ బౌలింగ్లో చూసుకున్నట్లయితే మనకి వరుణ్ చక్రవర్తి, మహమ్మద్ షమి, కుల్దీప్ యాదవ్ ప్లేస్లో హర్షిత్ రాణా కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ మనకి టాస్ తర్వాత తెలుస్తుంది అన్నమాట, చూద్దాం. సో దాని తర్వాత మ్యాట్ హెన్రీ మ్యాచ్కి ఆడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇంజరీ అయితే లాస్ట్ మ్యాచ్ అయింది కానీ అయినా సరే బౌలింగ్ చేశాడు వచ్చి, కాబట్టి ఆడే అవకాశాలు ఉన్నాయి. అండ్ కైల్ జెమిసన్ అండ్ విలో రూర్క్
సో, మొత్తం 11 ప్లేయర్స్ మొత్తం ఇద్దరు నుంచి మొత్తం ప్రతి ప్లేయరు చాలా ఇంపార్టెంటే. కంటిన్యూ చేస్తాను. కంటిన్యూ చేసిన తర్వాత అడ్వాన్స్ జనరేషన్ సెక్షన్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత ఫిక్స్డ్ ప్లేయర్ అంటే ఏంటంటే మనకి ఈ ప్లేయర్ కంపల్సరీగా ఈరోజు పెర్ఫామ్ చేస్తాడు. కనీసం కంపల్సరీగా డ్రీమ్ టీమ్ టాప్ టీంలోకి వస్తాడు అనుకున్న వాళ్ళని ఫిక్స్ చేసుకుంటే మనకి సాఫ్ట్వేర్కి హెల్ప్ చేసినట్టు అవుతుందన్నమాట. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఫిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక ప్లేయర్ని ఫిక్స్ చేసి ఆ ప్లేయర్ ఫ్లాప్ అయితే మనకి టీమ్స్ అనేవి స్పాయిల్ అవుతాయి కదా, అది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ మ్యాచ్కి అయితే రచిన్ రవీంద్ర, దాని తర్వాత అక్షర్ పటేల్, దాని తర్వాత మీకు కావాల్సి ఇక్కడ సజెషన్స్ ఆప్షన్స్ వస్తాయి అన్నమాట. మీకు టాప్ క్లాస్ సజెషన్స్ వస్తాయి, చాలా చాలా మంచి సజెషన్స్ వస్తాయి. మీరు దాన్ని కూడా కన్సిడర్ చేసుకుని మీరు సెలెక్ట్ చూసుకోవచ్చు. టాప్ 4లో మనకి సజెషన్స్ చూసుకోవచ్చు. హార్దిక్ పాండ్యా, రచిన్ రవీంద్ర, విరాట్ కోహ్లీ అండ్ అక్షర్ పటేల్. ఇది డేటా బేస్ చేసుకున్నమాట. కాకపోతే మన ప్రెడిక్షన్ ప్రకారం కూడా మీరు దాన్ని మీ సజెషన్స్ని ప్రెడిక్షన్ని కంపేర్ చేసుకుని సెలెక్ట్ చేసుకుంటే మీకు మంచి రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ప్రస్తుతానికి అయితే నేను రచిన్ రవీంద్ర, అక్షర్ పటేల్ అండ్ హార్దిక్ పాండ్యా బిగ్ మ్యాచ్ ప్లేయర్ అన్నమాట. మనకి కంపల్సరీగా 50 రన్స్ చేయాల్సి వస్తే ఖచ్చితంగా చేసే బ్యాట్స్మెన్ 100% అని నేనైతే అనుకుంటున్నాను. కాబట్టి హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రచిన్ రవీంద్ర అండ్ కేన్ విలియమ్సన్ కూడా మనకి చాలా అంటే చాలా నమ్మకమైన ప్లేయర్. మనకి విరాట్ కోహ్లీ కూడా ఫైనల్స్లో మంచి నమ్మకమైన ప్లేయరే, సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే నేను రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, అక్షర్ పటేల్ అండ్ హార్దిక్ పాండ్యా నాకు సేఫ్ అనిపిస్తున్నారు అన్నమాట. అంటే కంపల్సరీగా ఈరోజు పెర్ఫామ్ చేస్తారని నాకు అనిపిస్తుంది కాబట్టి నేను నలుగురిని సెలెక్ట్ చేశాను. ఫిక్స్ చేసిన నా ప్రతి టీంలోని నలుగురు ఉంటారు. సో ఇక్కడ గ్రూప్స్ అని కూడా ఉందన్నమాట. గ్రూప్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ నలుగురు వచ్చేస్తారని మీకు నమ్మకం లేదనుకో. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు చెప్పాను కదా, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, విలియమ్సన్ అండ్ రచిన్ రవీంద్ర నలుగురు వచ్చేస్తారని మీకు నమ్మకం లేకపోతే మీరు ఏం చేసుకోవాలంటే బ్యాకప్ అన్నట్టు ఇక్కడ అక్షర్ పటేల్ని, హార్దిక్ పాండ్యాని, ఇక్కడేమో రచిన్ రవీంద్రని, విలియమ్సన్ని సెలెక్ట్ చేసి యాడ్ చేసి 3 to 4 పెట్టుకోవచ్చు అన్నమాట. 3 to 4 అంటే దాని అర్థం అంటే ఈ నలుగురిలో కనీసం ముగ్గురైనా టాప్ 3లో వస్తారు, టాప్ టీంలో వస్తారని అర్థం అన్నమాట. ఇది కొంచెం గ్రూప్స్ అనేవి మీరు కూడా ఎన్ని కలితాన్ని క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట మీ ప్రెడిక్షన్ ప్రకారం. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాట్ హెన్రీ డెత్ ఓవర్స్ వేస్తాడు, మహమ్మద్ షమి డెత్ ఓవర్స్ వేస్తాడు. సో వీళ్ళిద్దరిలో ఒకటి కన్ఫర్మ్గా డ్రీమ్ టీమ్కి టాప్ టీంలోకి వస్తారనుకుంటే అలా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అది మీ ఇష్టం అన్నమాట. ప్రస్తుతంగా అయితే నేను గ్రూప్స్ ఏం సెలెక్ట్ చేయకుండా నాకు నలుగురి మీద నమ్మకంతో నలుగురిని సెలెక్ట్ చేస్తున్నాను అన్నమాట. నేను సెలెక్ట్ చేశానని చెప్పి మీరు కూడా సెలెక్ట్ చేసిన అవసరం లేదు. మీ రీసెర్చ్ ప్రకారం మీరు కూడా మీ ఆప్షన్స్ పెట్టుకోండి. ఇదైతే నా ప్రెడిక్షన్. సో నేను నలుగురిని సెలెక్ట్ చేసిన తర్వాత కంటిన్యూ చేస్తాను. కంటిన్యూ చేసిన తర్వాత కెప్టెన్ ప్లేయర్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా సజెషన్స్ వస్తాయి అన్నమాట. టాప్ క్లాస్ సజెషన్స్ వస్తాయి, చాలా అంటే చాలా మంచి సజెషన్స్ వస్తాయి. మీ సజెషన్స్ టాప్ 8తో మీరు వెళ్ళిపోవచ్చు అన్నమాట. అది కూడా చాలా బాగుంటుంది. ప్రస్తుతానికి అయితే నేనైతే శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేన్ విలియమ్సన్, రచిన్ రవీంద్ర అండ్ డ్యారీ మిచెల్, సో అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా. సో మొత్తం 9 మందిని సెలెక్ట్ చేస్తాను అన్నమాట. ఇండియా నుంచి కొంచెం ఎక్కువ మందిని సెలెక్ట్ చేశాను, 6గురిని సెలెక్ట్ చేశాను అండ్ న్యూజిలాండ్ నుంచి 3 మాత్రం సెలెక్ట్ చేశాను. సో బ్యాట్స్మెన్స్ నుంచి కెప్టెన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని నేనైతే అనుకుంటున్నాను అనమాట. 100%, 90% బ్యాట్స్మెన్ నుంచి కెప్టెన్ వస్తాడు. బ్యాట్స్మెన్ ఆర్ వికెట్ కీపర్ ఆర్ ఆల్రౌండర్. సో ఆల్రౌండర్స్లో కూడా మరీ కింద బౌలర్స్ నుంచి కాకుండా అక్షర్ పటేల్ బ్యాటింగ్ చేస్తారు, హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ చేస్తారు కాబట్టి కెప్టెన్ లిస్ట్లో పెట్టుకున్నాను. సో ఇలా అన్నమాట. దాని తర్వాత కంటిన్యూ చేసి వైస్ కెప్టెన్ కూడా మీరు చూసుకున్నట్లయితే సేమ్ నేను ఈ కెప్టెన్ ఎవరిని అయితే సెలెక్ట్ చేసిన వాళ్ళందరినీ సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసిన దాంతోపాటు విల్ యంగ్ని కూడా సెలెక్ట్ చేస్తాను అనమాట. మనకి బ్యాట్స్మెన్ ఓపెనర్ పొరపాటున సెంచరీ చేశాడు అనుకో మనకి బ్యాకప్ అయినా ఉంటుంది, టీమ్స్ అయితే మనకి స్పాయిల్ అవ్వవు. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ వరుణ్ చక్రవర్తి మిస్టరీ స్పిన్నర్ అండ్ మ్యాట్ హెన్రీ చాలా క్వాలిటీ బౌలర్ అండ్ ఇండియా మీద చాలా బాగా పెర్ఫామ్ చేస్తాడు. అండ్ మహమ్మద్ షమి కూడా క్వాలిటీ బౌలర్, ఆల్రెడీ మనకి లాస్ట్ సెమీఫైనల్లో వరల్డ్ కప్లో 7 వికెట్స్ తీసాడు న్యూజిలాండ్ మీద. సో ఇలాగ నేను వైస్ కెప్టెన్ లిస్ట్లో కూడా పెట్టుకున్నాను అనమాట. సో ఇక్కడ మిచెల్ శాంట్నర్ కూడా వైస్ కెప్టెన్ పెట్టుకోవచ్చు. సో మిచెల్ శాంట్నర్, వరుణ్ చక్రవర్తి, మహమ్మద్ షమి, మ్యాట్ హెన్రీ వీళ్ళందరినీ వైస్ కెప్టెన్లో పెట్టుకున్నాను. కంటిన్యూ చేస్తాను. కంటిన్యూ చేసిన తర్వాత ఇక్కడ ఈ మ్యాచ్ విన్ అయ్యే ఛాన్స్ అయితే ఇండియా విన్ అయ్యే ఛాన్సెస్ అయితే నేను ఉందనుకుంటున్నాను. కాకపోతే మ్యాచ్ చాలా అంటే చాలా క్లోజ్గా జరుగుతుంది, ఇండియా ఓడిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి నేను 5-6, 6-5 అండ్ ఇండియా కొంచెం ఫేవర్గా 7-4 కూడా పెడుతున్నాను అన్నమాట. కొంచెం ఇండియాకి ఎడ్జ్ ఉన్నట్టు. సో ఈ 3 సెలెక్ట్ చేస్తాను. కంటిన్యూ చేస్తాను. కంటిన్యూ చేసిన తర్వాత అక్కడ సజెషన్స్ ఏమైతే చూపిస్తుందో అది సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. పర్సంటేజ్ సెలక్షన్ స్ట్రాటజీ ఉంది కదా, ఇక్కడ సజెషన్స్ మీద క్లిక్ చేసి ఏవైతే 3 వస్తున్నాయో 3 యాడ్ చేసేసి కంటిన్యూ చేసేయండి.
సో కంటిన్యూ చేసిన తర్వాత క్రెడిట్ రేంజ్ అన్నమాట. క్రెడిట్ రేంజ్ మీకు చూసుకున్నట్లయితే ఇక్కడ 86.5 టు 93.5 అన్నట్టు ఉంచానన్నమాట. అంటే ఏవైతే చూపిస్తుందో దానికి 2 పాయింట్స్ తగ్గించండి. అది నాకు ఎలా తెలిసిందంటే నేను రీసెర్చ్ డేటాలో మొత్తం అనలైజ్ చేసిన తర్వాత ఈ ప్యాటర్న్ను గమనించి మీకు ఇలా చెప్తున్నానన్నమాట. సో 86.5 టు 93.5 కంటిన్యూ చేస్తాను. కంటిన్యూ చేసిన తర్వాత ఇక్కడ కాంబినేషన్స్ చూసుకుందాం. సో టీమ్ కాంబినేషన్స్ చూసుకున్నట్లయితే మీకు ఆల్రెడీ మీకు ఇక్కడ సజెషన్స్ చూపిస్తుంది కదా. ఈ సజెషన్స్లో చూసుకున్నట్లయితే 3 to 7 అని ఉంది కదా. అంటే బ్యాట్స్మెన్స్ 3 నుంచి 7 రావచ్చు అన్నట్టు ఉంది కదా. సో 3 to 6కి మార్చుకుంటున్నాను. అండ్ వికెట్ కీపర్ అయితే 1కి మార్చేసుకుంటున్నాను అన్నమాట. అది కొంచెం రిస్కీయే. అది రిస్క్ తీసుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. నేనైతే కొంచెం రిస్క్ తీసుకుంటున్నాను. ఎందుకంటే మీరు క్రియేట్ చేసేది 20 టీమ్స్ 15 టీంలో 10 టీంలో కదా. సో 3 to 6 1 ఏమో వికెట్ కీపర్ అండ్ ఆల్రౌండర్స్ ఏమో 2 to 6 బౌలర్స్ ఏమో 2 to 4. 4కి మించి బౌలర్స్ అయితే 100% రారు. 3 వస్తారు నాకు మహా అయితే. 4కి మించి అయితే 100% రారన్నమాట. సో 2 to 4 2 to 5 పెట్టుకోవచ్చు, 2 to 6 పెట్టుకోవచ్చు, 3 to 6 అండ్ 1. సో యాడ్ చేసి 20 టీమ్స్ క్రియేట్ చేస్తాను అన్నమాట. సో 20 టీమ్స్ ఇప్పుడు ఏవైతే టీమ్స్ క్రియేట్ చేసింది కంప్లీట్గా నా డేటా ప్రకారం నా స్ట్రాటజీ ప్రకారం టీమ్స్ క్రియేట్ అయిపోయాయి. క్రియేట్ అయిపోయిన తర్వాత ఈ 20 టీమ్స్ చూసుకోవచ్చు అన్నమాట. ఈ 20 టీమ్స్ మీరు ఈజీగా మీకు కావాల్సిన ఫ్యాంటసీ అప్లికేషన్లు మై 11 సర్కిల్, మై టీమ్ 11, డ్రీమ్ 11, మై ఫ్యాబ్ 11 ఈ 4 అప్లికేషన్స్లో దేంట్లోకైనా ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అన్నమాట. ఫస్ట్ సెలక్షన్ మీద క్లిక్ చేస్తారు. సెలక్షన్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ చేస్తారు. సెలెక్ట్ ఆల్ చేసి ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేస్తారు. ఇక్కడ డ్రీమ్ 11 చూపిస్తుంది కదా. డ్రీమ్ 11 మీద ట్రాన్స్ఫర్ అని క్లిక్ చేస్తారన్నమాట. ట్రాన్స్ఫర్ అని క్లిక్ చేయగానే ఇక్కడ డ్రీమ్ 11 ఇలా వచ్చింది కదా ఈ ఆప్షన్. సో 20 టీమ్స్ నేను సెలెక్ట్ చేశాను కదా. 20 టీమ్స్ ఇప్పుడు నేను ఇక్కడ ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేస్తాను అన్నమాట. డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ ఫర్ ఆల్ సెలెక్టెడ్ టీమ్స్ అని ఉంది కదా. ఫస్ట్ ఆప్షన్ ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయి ఉంది కాబట్టి ట్రాన్స్ఫర్ టీమ్స్ అని క్లిక్ చేయగానే టీమ్స్ అనేవి 1 by 1 మొత్తం 20 టీమ్స్ వితిన్ 10 to 20 సెకండ్స్లో అన్ని టీమ్స్ డ్రీమ్ 11లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. చూసుకోవచ్చు డ్రీమ్ 11లోకి వెళ్ళిపోయాయి. నేను ఇప్పుడు నా డ్రీమ్ 11 అప్లికేషన్ ఓపెన్ చేస్తే అందులో ఉంటాయి అన్నమాట. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మీకు ఇలాంటి సాఫ్ట్వేర్ ఉండడం వల్ల మీకు పని అనేది చాలా ఈజీ అయిపోతుంది. మీరు కనుక గ్రాండ్లీ టార్గెట్ చేసుకున్నట్లయితే. లెట్స్ హోప్ ఇండియా విన్ దిస్ మ్యాచ్. మనం ఇండియన్స్ కాబట్టి మన ఇండియా విన్ అవ్వాలని కోరుకుందాం. మ్యాచ్ అయితే చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. సో మ్యాచ్ ఎవరో మిస్ అవ్వకుండా చూస్తారని నేను కూడా